శనార్థులందరికీ నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్ల లతక్కన వచ్చిన అమాసెల్లి శామినం వచ్చింది. ఇక కౌసు తినేటోళ్ళు సుత ఈ నెలొద్దులు కాయగూరలే తింటారు. మాంసం ధరలు ఈ నెల అంతా జర దిగిపోతాయి. ఆచారాలు లేవు, ఏం లేవు, దేవుడు లేడు, దయ్యం లేదు అనుకునేటోళ్లకు ఇక పండగే పండగ. ఇంతకు మీరు ఏమన్నా తినురు కానీ జర ఆరోగ్యంగా అయితే మంచిగుండురి నిమ్మలంగా. సరే, ఇయాల్టి వార్తలు ఏమున్నాయో పూరా గడుచుకుందాం పారి. ముందుగాలనైతే తెలంగాణలో ఏం నడుస్తుందని మాట్లాడుకున్నట్టయితే కేటీఆర్ రేవంత్ సార్ల నడుమ మంచిగానే మాటల యుద్ధం అయితే నడుస్తుంది. సొంత దేశంలోండి కేటీఆర్ ఎక్స్ పిట్టల ట్వీట్లు చేసి సర్కారును సరుస్తుంటే అమెరికా గడ్డ మీద రేవంత్ సారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను తిట్టబట్టే. ముందైతే కేటీఆర్ రందేందో చూద్దాం పారి. ఆయన మాటలను వింటుంటే రేవంత్ సర్కారు గద్దెనెక్కినాక ఈ స్కూల్ పిల్లల ఆచారం మంచిగానే లేనట్టుంది. పిల్లలకు తినే తిండి సుత చక్కగా పెడతలేరట. మొన్నటికి మొన్న నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి బల్ల మిడ్ డే మీల్స్లకు పిల్లలకు కారం లేని పప్పు వడ్డిస్తే పాపం పిల్లలు తిండి తినం సప్పడిగూడు గొంతు దిగుతలేదని అంటే తిండి పెట్టేటోళ్ళు కాస్త పిల్లలకు గొడ్డు కారము నూనె బొట్టేసి తినమన్నారట. ఈ ముచ్చటను కేటీఆర్ సారు ట్విట్టర్ ఎక్స్లో ట్వీట్ మరీ చెప్పిండిగా. మేము ఉన్నప్పుడు పిల్లలకు మంచి మంచి బువ్వ పెట్టినాం, రకరకాల వంటలు వండి పెట్టినాం అని అప్పటి మెనూ కార్డును సుత ఆ ట్వీట్లా పోస్ట్ చేసిండే. బీఆర్ఎస్ సర్కార్ దిగినాక కాంగ్రెస్ సర్కారు కుర్చెక్కింది కదా. ఇక మళ్ళా బీఆర్ఎస్ పార్టీల బువ్వ మాకెందుకు అనుకున్నారో ఏమో గాని పిల్లలకు నాష్ట సుత పెట్టుడు పనిచేసిరట. అయితే ఏదో ఇప్పుడు కేటీఆర్ సారు సర్కారును విమర్శించాలే అని చెప్పేసి ఇట్లా అంటుండు కానీ గద్దె మీద ఉన్న రోజులల్లా స్వయాన కేటీఆర్ కొడుకు గచ్చిబౌలి బడిపోయి చూస్తే ఆడపిల్లలకు బాత్రూమ్లు సుతా లేవని రందిపడ్డాడు ఆ పిల్లగాడు ఆ రోజు. చాలా పాఠశాలల్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతూ అదొక కేజీ టు పీజీ క్యాంపస్ కానీ లేదా ప్రభుత్వ పాఠశాల అంటే ఏ కార్పొరేట్ పాఠశాలకు తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే కార్పొరేట్ పాఠశాలల కంటే బెటర్గా మెరుగ్గా తీర్చిదిద్దాలనే ఆలోచనతో చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మీ అందరినీ పిల్లలందరినీ కూడా నేను కోరేది ఒకటే, మన ఊరు మన బడి అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి నేతృత్వంలో మొన్ననే మన గంభీరరావుపేట క్యాంపస్లోనే మనం మొట్టమొదటిది ప్రారంభించుకున్నాం. దాని ఫలితాలు మొన్నటి నుంచే ఆస్వాదిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని 26,000 పాఠశాలల్లో అన్నిటినీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవడంతో పాటుగా ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, డిజిటల్ తరగతి గదులు, పిల్లలకు మంచి హై స్కూల్లో అయితే పిల్లలకి మంచి భోజన వసతి, డైనింగ్ హాల్తో, అదే రకంగా ప్రతి పాఠశాలలో టాయిలెట్లు, ప్రతి పాఠశాలలో అదనపు తరగతి గదులు, అధ్యాపకులకి స్టాఫ్ రూము, ప్రధానోపాధ్యాయుడికి ప్రత్యేకంగా ఒక గది, ఈ రకమైన ఒక సమగ్రమైన ఆలోచన విధానంతో విద్యా వ్యవస్థలో సమూలమైన ఒక మార్పుకు శ్రీకారం చుట్టి ఇన్ని రకాల కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. స్టూడెంట్స్ ని చూసి ఇక్కడ వాళ్ళ క్లాసెస్ చెప్తున్నప్పుడు క్లాస్ రూమ్స్కి వెళ్ళి వాష్రూమ్స్ కండిషన్స్ చూసి, ఇక్కడ గ్రౌండ్ చూసి, ఇక్కడ రాయిలు, పందులు, చెత్త అదంతా చూసి ఒక 20-30 సార్లు సార్ నేను 20-30 సార్లు వచ్చింటే మీకు కూడా గుర్తుంది. ఆఖరికి అప్పుడప్పుడు సార్ లేకుంటే రాత్రి కూడా వచ్చి చూసిన రోజులు ఉన్నాయి. ఇక్కడ ఏమేమి కావాలి, పరిస్థితి ఎట్లుంది అన్ని కనుక్కొని ఆఖరికి డైనింగ్ హాల్ అనేది నాకు తెలుసు ఇక్కడ స్కూల్లో చాలా లిమిటెడ్ స్పేస్ ఉంది, అయినా కూడా పిల్లలకు ఒక డైనింగ్ హాల్ ఉండాలి. ఎందుకంటే క్లాస్ రూమ్లలో తినే వరకు ఏమవుతుందంటే లోపటంతా స్మెల్ అండ్ పురుగులన్నీ జమ అవుతున్నాయి. నేను మా క్లాస్ టీమ్ వచ్చినప్పుడు మా డ్రైవర్ ఇక్కడ తీసుకొస్తుంటే సరే ఓకే స్కూల్ ఎక్కడ ఉంది అనుకున్నాం, వస్తున్నాం. అండ్ కొంచెం ముందుకు వచ్చి బండి ఆగింది. అయ్యో ఇక్కడ ఎందుకు ఆపింది అంకుల్ అని మా డ్రైవర్ని అడిగితే బాబు ఇదే స్కూల్ అని చెప్తుంది. స్కూల్ కండిషన్ చూస్తే నాకు అసలు అక్కడ బాధ కూడా చెప్పుకోలేను నేను మాటల్లో. కళ్ళకు నీళ్ళు వస్తుండే. ఎందుకంటే అక్కడ మీరు చూస్తే ఇక్కడ గర్ల్స్ టాయిలెట్ ఉంది. ఆ గర్ల్స్ టాయిలెట్ ఇంతకుముందు గర్ల్స్ టాయిలెట్ ఇటుండే, బాయ్స్ టాయిలెట్ ఇటుండే. ఆ గర్ల్స్ టాయిలెట్ బయటనే పందులుండే. ఆడపిల్లలు ఎట్లా వాడతారు ఆ బాత్రూమ్స్? ఇంత చిన్న పిల్లలు వాళ్ళకి ఒక మౌలిక సదుపాయం అది కూడా లేకపోతే ఎట్లా అనే బాధ. దాని తర్వాత ఇక్కడ మొత్తం స్కూల్ అంతా సర్వే చేస్తుంటే ఇక్కడ పిల్లలన్నీ రాళ్ళ మధ్యలో ఉరుకుతున్నారు. ఒక్క పిల్లడికి నేను రాగానే వచ్చిన రోజు దెబ్బ తాకింది కూడా. మెట్ల మీదకి వెళ్ళి పడ్డాడంట జారి. ఎందుకంటే మెట్లు కూడా ఈవెన్ లేవు, ఏదో కట్టేటట్టు ఉన్నాయట్లా. సో జారి కింద పడ్డాడంట. సో అట్లా మేము మొత్తం స్కూల్ తిరిగి ప్రతి ఒక్క క్లాస్ రూమ్ తిరిగి స్టేషనరీ, ఫర్నిచర్ అంతా రివ్యూ చేసి హెడ్ మాస్టర్ గారిని అడిగాను, సార్ ఒకసారి మీ ఆఫీస్కి వెళ్దాం మాట్లాడదామంటే ఈ ఆఫీస్ రూమ్లోకి తీసుకెళ్ళండి. మొత్తం స్టూడెంట్స్ ఉన్నారు. సార్ అదేంటి మీ ఆఫీస్లో స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే, సార్ ఇదే ఆఫీస్, ఇదే క్లాస్ రూమ్, స్టాఫ్ రూమ్ కూడా ఇదే అన్నారు. నేను షాక్ అయినాను. అంటే
100% నాకు ఇట్లాంటివి కొత్త. నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే నేను చదువుకున్నది ప్రైవేట్ పాఠశాలలో. సో నేను ఫస్ట్ టైం హెడ్ మాస్టర్ గారి రూమ్ చూసి అదే ఒక క్లాస్ రూమ్, అదే ఒక స్టాఫ్ రూమ్, అదే ఒక స్టోర్ రూమ్ అంటే నాకు నిజంగా ఆ బాధ నేను మాటల్లో నిజంగా చెప్పుకోలేదు. ఇట్లా ఎవరు గద్దెనెక్కినా జనాలకు ఫైదేమున్నదని కొందరు ఈ కథను సుత గుర్తు చేసుకుంటున్నారు. ఈ రాజకీయాలు జరంత పక్కకు పెడితే ఏ సర్కార్ అయితే ఏమున్నదులా ముందా పిల్లలకు బుకెడు బువ్వ పెట్టి చదువు చెప్పాలి గాని పిల్లలు ఉపాసం ఉంచకుర్రి నాయన. ఇక కాంగ్రెస్ సర్కార్ అయితే బీఆర్ఎస్ జనాలను ముంచింది పొడిచింది అని చెప్పి ఎలక్షన్లకు ముందు ఇగలేని ఉచిత పథకాల ఆశ చూపి గద్దెనెక్కిర్రు. కాంగ్రెస్ ప్రతి నెల మొదటి తారీఖు నాడు మహిళలకు 2500 ఇస్తుంది. చేయుత పెన్షన్ స్కీమ్ కింద ప్రతి నెల 4000 రూపాయలు ఇస్తుంది. సిలిండర్ ఇవాళ 1100 కొనుక్కుంటారు. 500కి తగ్గిస్తే ప్రతి సిలిండర్ మీద 600 తగ్గుద్ది. సంవత్సరానికి 6 సిలిండర్లు కొనుక్కున్నా కూడా యావరేజ్గా మీకు 3-4 వేలు ఇట్లా మిగులుతాయి. ఈ విధంగా ప్రతి మనిషికి ప్రతి నెల మినిమం 10 నుంచి 15 వేల రూపాయల లబ్ధి చేకూరుతుంది. సంవత్సరం తిరిగే లోపల 1,50,000 రూపాయల ఆదాయం ఉంటుంది. పేదలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇందిరమ్మ ఇల్లు వస్తే మీకు 5 లక్షల రూపాయలు వస్తాయి ఉచితంగా. ఇక కుర్చీలో కూర్చున్నారో లేదో కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందొక తీరు ఇప్పుడొక తీరు చందం తయారైనరు. అమెరికా న్యూజెర్సీలా ఇప్పుడు అవుతున్న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అనేటి ఒక మీటింగుకు రేవంత్ సారు ముఖ్య అతిథి అయితే అక్కడ ఆయన మాటకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి మొత్తం విరుద్ధం. జనాలు ఉచితాల కోసం ఎదురు చూడొద్దట, ఉచితాలు మంచివి కావట, ఎన్ఆర్ఐలు దేశం కోసము రాష్ట్రం కోసము ప్రభుత్వాలకు ఆసర కావాలన్నట. బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల ముంచిందని ఇప్పుడు ఎన్ఆర్ఐలు సర్కారుకు ఆసరైతే ఆ అప్పుల ఊబికెంచి బయటపడొచ్చట. ఇట్లున్నాయి సార్ చెప్పిన ముచ్చట్లు. ఏదేమైనా అధికార గర్వం అందలం ఎక్కిస్తే జనాలు ఏదో ఒక రోజు చూసి పాలకుల తిక్క కుదిరిస్తారు, బండకేసి కొడతారు కూడా. అంతే రేవంత్ సారు మాటకు ప్రతిపక్షానికి మంచి అవకాశం ఇచ్చినట్టున్నాయని సర్కారును అందరూ తిట్టిపోయానికే తయారవుతుర్రు. ఇక పెద్దయ్య మోడీ గురించి మాట్లాడుకోవాలి కదా. ఎలక్షన్ల ముంగట మోడీ ఔర్ ఎక్ బార్ 400 పార్ అని పెద్ద కూతలు కూసి ఇక తీరా ఫలితాల నాటికి గడ్డుకాలం నడిచి 282 సీట్లతోనే సరిపెట్టుకొని కొన్న ఊపిరితోన పొత్తు పెట్టుకొని 3వ ప్రధానైండు. ఇక మొదటి నుంచి మత రాజకీయాలకు మరిగిన మోడీ సారు ఈసారి 400 సీట్లు గెలిచి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలదొక్కి మనువాదాన్ని దేశం మొత్తం మీద రుద్దుదామని అనుకున్నాడు. కానీ ఏం లాభం, ఇక సాలీసాలని సీట్లతో తోక ముడుచుకున్నప్పుడు. అయితే ఈ గడ్డు కాలాన మనువాదాన్ని ముద్దాడితే జనాలు ముడ్డి మీద దంతారని చెప్పి కొత్త నాటకానికి తెరదీసి రాజ్యాంగాన్ని కళ్ళకు అద్దుకున్నాడు సారు. అప్పుడే మోడీ సారు ముసలికాన్ని అందరికి అర్థమైంది. కానీ ఇక పోంతి అని సలవడ్డారు జనాలు. ఇప్పటికన్నా బుద్ధొచ్చి రాజ్యాంగాన్ని గౌరవిస్తాడని అనుకున్నారు. కానీ ఇగో కొత్త వార్త ఏంటంటే మళ్ళీ ఎన్సీఈఆర్టీ పుస్తకాలల్లో కొత్త ప్రింట్లు వేస్తున్న 3వ తరగతి నుంచి 7వ తరగతి దాకా పుస్తకాల రాజ్యాంగ పీఠికనే తీసేసిరట. ఎన్డీఏ హస్తం లేకుండా ఈ పని అయితే చేసే అవసరం ఎన్సీఆర్టీకి లేనేలేదాయే. పిల్లల పుస్తకాలల్లో రాజ్యాంగ పీఠికుంటే పిల్లలకు సమానత్వము, స్వేచ్ఛ, ఈ సౌభ్రాతృత్వం అంటారు కదా, అది లౌకికవాదము, ప్రజాస్వామ్యం అంటే అసలు ఏందన్నది తెలుస్తుంది. హక్కులు ఏమున్నాయి, బాధ్యతలు ఏమున్నాయనే దానికి, జాతీయ గీతానికి అన్నిటికీ పీఠిక ఒక చిన్న సైజు గ్రంథం లాంటిది. అట్లాంటి పీఠికను మాయం చేసి పిల్లలకు రాజ్యాంగం పట్ల కనీస అవగాహన లేకుండా చేస్తున్నారు. ఈ విషయం మీద నందితా నారాయణ అని ఢిల్లీ యూనివర్సిటీ కింద ఉన్న సెయింట్ స్టీఫెన్ కాలేజ్ మాజీ అధ్యాపకురాలు ఎన్సీఈఆర్టీని కారణం చెప్పాలని అడిగిర్రు కూడా. కానీ ఇంకా ఏ సమాధానం అయితే రాలేదు. ఎంతైనా పిల్లలకు ఇటువంటి ముఖ్యమైన విషయాలు తెలియకుండా ఆపే ప్రయత్నం అయితే మంచిది కాదని ఎన్డీఏ ప్రభుత్వం ఈ పద్ధతిని మార్చుకొని రాజ్యాంగాన్ని మళ్ళా రక్షించాలని చెప్పి బుద్ధిజీవులందరూ ఇప్పుడు అంటున్నారు. కాలం మారింది, బతుకులు మారినాయి, బతుకు తీరు మారింది. కానీ ఆదివాసీల జీవితాలు ఇంకా ఎక్కడేసిన గొంగడి అక్కడనే అన్నట్టున్నాయి. ఇంకా అక్కడ ముట్టు ఆచారాలు అట్లనే ఉన్నాయి. ఆడపిల్లలు నెలైతే ఇక ఇంట్లో ఉండరాదు అనే ఆచారం ఒకటి ఉన్నది ఇప్పటికి. ఆదిలాబాద్ జిల్లా గుడిగత్నూరు మండలం సోమార్పేట్ గ్రామంలో సిడాం లక్ష్మి అని ఒక 26 ఏండ్ల ఆడవిల్ల ఆదివాసి బిడ్డ ఉన్నది. మొన్న నెలైందని ఇంటి బయట ఉన్న కుప్పిల అంటే అదే గుడిసెలో ఉంటున్నదట. అలసిపోయి జర్రంత కన్నంటుకున్నప్పుడు పామొచ్చి కాటేసి పిల్ల పానాలు బలి చేసుకుందంట. ఇంత టెక్నాలజీ కాలంలో సుత ఎన్నో బతుకులు ఇంకా పాతాళంలోనే ఉన్నాయి. మూఢనమ్మకాల వలయంలో ఇంకా అమాస చీకట్లనే ఉన్నాయి ఎన్నో బతుకులు.
పాపం పిచ్చి తల్లి ఆశారాల ఉరితాడుకు బలైంది. ఈ సావుకు బాధ్యులెవరో ఎవళ్ళను నిందించాలనో ఏమో గాని నా గుండైతే గాయ అవుతుంది. ఇక పొయ్యొస్తా, మీరైతే పైలం.